హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఫోటోలని కాదు, రీల్ కూడా రీల్ హీరో. ఎందుకని నేను ఈ మాట అన్నానో మీకు అర్థమవుతుందో ఒకసారి వీడియో చూడండి. ఈత వచ్చి కూడా మనకు బాధ అనిపిస్తుందిరా, దిగలా కాపాడలేకపోతున్నాను. చాలాసేపు ఎవరైనా కాపాడుతారేమో చూసాం ఫ్రెండ్స్, కానీ ఎవరు కాపాడలేదు. కాపాడపోయేసరికి మా ఫ్రెండ్ ఈ అబ్బాయి బ్యాగ్రేజ్ నూతులో ఇంకా తన్నే స్వయంగా దిగాడు. స్వయంగా దిగి చాలా కష్టం. నువ్వు చూసారు కదా, అక్కడ ఏ సపోర్టు లేదు, తాడు కట్టుకొని దిగాడు. చాలా రిస్క్ అని చెప్పాలి. నిజంగా ప్రాణాలు తెగించి దిగాడు ఆ మేకపిల్ల కోసం. కానీ మోగజీవులకి మనం కాకపోతే ఇంకెవరు కాపాడుతారు ఫ్రెండ్స్? మనమే కదా కాపాడాలి వాటిని. అంటే చాలామందికి ఈత రాదు. ఈత రాలని వాళ్ళు దిగండి, మీరు చచ్చిపోతారు. కానీ ఈత వచ్చిన వాళ్ళు దిగండి. ఫైనల్గా మనోడు కింద దిగాడు. మేకపిల్ల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మేకపిల్ల పైకి తీస్తున్నాడు, చూడండి. రిస్క్ అనే చెప్పాలి, కానీ ధైర్యం చేసి దిగాడండి. ఆ మేకపిల్ల నడడానికి సపోర్ట్ కడుతున్నాడు, కెట్టేసి పైకి లాగుతున్నారు. ఇప్పుడు మేకపిల్లని పైకి అలా వస్తున్నారు. మేకపిల్లని బయటికి తీసుకొస్తున్నారు, చూడండి. నాకైతే చాలా సంతోషం వేస్తుంది. నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ కదా ఫ్రెండ్స్. ఒక ప్రాణాన్ని కాపాడడం అంటే చాలా మంచి విషయం అది నిజంగానే. ఫైనల్ బయటకు వస్తుంది చూడండి మేకపిల్ల. మనోడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే మనోడే ఫస్ట్ అన్నాడు డైలీకి ఎవరైనా కాపాడితే బాగుంది. కానీ మనోడే కాపాడబట్టి ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదండి. మనోడి చేతుల మీద మేకపిల్ల కాపాడగలిగితే. కానీ మేకపిల్ల ఏంటంటే వాటర్లో బావిలో దిగడం వల్ల వాటర్ ఎక్కువ తాగిస్తుంది ఫ్రెండ్స్. కడుపు చూసారా ఎంత బురిపోయిందో. మనోడైతే చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఈ హ్యాపీనెస్ మూమెంట్లో మేకలు అతనే డబ్బులు ఇవ్వడానికి ట్రై చేసాడు, మనోడు తీసుకోలేదు. ఫైనల్గా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.